నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో తనకు 3 ఓట్లు తక్కువ వచ్చాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదనను వెళ్లగక్కారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇస్తుంటే ఎన్ని కుటుంబాలు తమకు ఓటు వేశారో చెప్పాలన్నారు. మీ అనాలోచిత నిర్ణయాలు, ఆలోచనా శక్తి తగ్గడం వల్లే తాను 8,000 ఓట్ల మెజారిటీతో గెలిచానని, లేకుంటే 30,000 ఓట్ల మెజారిటీ రావాల్సిందన్నారు. డబ్బు, మత్తు పానీయాల ప్రభావం, కులమత ప్రభావంతో ఓట్లు వేశారా అని మంత్రి ప్రశ్నించారు. మిమ్మల్ని దగా చేసిపోయిన వాళ్ళకి నాకన్నా 3 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. నీకు సహాయం చేయాలని కష్టపడ్డ వాడికి నాకు 3 ఓట్లు తక్కువ వచ్చినాయి. నాకేం బాధ కలగడం లేదు. 3 ఓట్లు ఇక్కడ తక్కువ వచ్చినా ఇంకొక ఊర్లో 3 ఓట్లు పెంచి వచ్చినాయి. కాబట్టి 9,000 మెజారిటీతో 8,000 చెల్లతో అనుకుంటాను గెలిచాను. మీలాంటి ఆలోచన లేకుండా అందరూ మంచి ఆలోచన చేసి పని చేసిన వాడికి సహాయం చేయాలి. అండగా ఉన్నటువంటి పార్టీకి మనం తోడుగా ఉందామని మీరు ఆలోచిస్తే 30,000తో గెలవాలి ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ. కానీ అంత గెలవలేదు, రాలేదు. రాకపోవడానికి కారణం మీ అనాలోచిత నిర్ణయాలు. మీకు ఆలోచన శక్తి తగ్గి ఏదో ఒక ప్రభావం. ఏం ప్రభావం? డబ్బు ప్రభావం, లేకుంటే మత్తు పానీయాల ప్రభావమా, లేకపోతే కుల ప్రభావమా, మత